కళ కోసం జీవించే అమ్మాయి సితార, దేశం కోసం జీవించే అబ్బాయి కెప్టెన్ రుద్ర చరణ్. వారి ఇరువురి మధ్య మొదలైన భావాల యుద్ధమే మన స్టోరీ ప్రేమిక. ప్రేమ కొన్నిసార్లు మనకు నచ్చిన వాళ్ళతో కాదు, మన మనసును మార్చేసిన వాళ్ళతో మొదలవుతుంది. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన స్టోరీ ప్రేమిక పార్ట్ 1. ఆకాశం మేఘావృతమై ఉంది. నిశ్శబ్దంగా కురుస్తున్న చిరుజల్లులు ఆ పాతతరం కాంక్రీట్ రోడ్లను తడుపుతున్నాయి. ఆ ఊరి పేరు సువర్ణపురి. ఆధునికత రంగులు ఇంకా పూర్తిగా అలుముకొని ఒక అందమైన సాంప్రదాయక పట్టణం అది. ఆ పట్టణం నడిబొడ్డున ఉంది మహా దేవాలయం. కాకతీయుల కాలపు శిల్పకళా వైభవానికి సజీవ సాక్ష్యంగా నిలిచిన ఆ శివాలయం ఆ రోజు మహాశివరాత్రి పర్వదినం కావడంతో భక్తుల కోలాహలంతో, మంగళ వాయిద్యాల శబ్దాలతో మారుమోగిపోతోంది. గుడి ప్రాంగణమంతా దీపాల వెలుగులు, పచ్చని తోరణాలు, కర్పూర ధూపాలతో నిండిపోయింది. ఆ ముఖ మండపం మధ్యలో ఒక పెద్ద వేదికను ఏర్పాటు చేశారు. ఆ వేదికపై ఒక యువతి నిలబడి ఉంది. ఆమె పేరు సితార. ఆమె కట్టుకున్న ముదురు ఎరుపు బంగారు రంగుల కలయికతో ఉన్న కూచిపూడి నృత్య వస్త్రాలు, నుదుటిన పెట్టిన పెద్ద కుంకుమ బొట్టు, కళ్ళకు దట్టంగా రాసుకున్న కాటుక ఆమెను ఒక దేవతామూర్తిలా చూపిస్తున్నాయి. కాళ్లకు కట్టిన గజ్జెలు ఆమె కదలికలకు ముందే ఒక చిన్న శబ్దాన్ని చేస్తూ అక్కడ చేరిన వందలాది మంది ప్రేక్షకుల్లో నిశ్శబ్దాన్ని నింపాయి. మృదంగ వాయిద్యం మొదలైంది. తక్క దిమి తక్క జనుతా అంటూ లయ అందుకుంది. సితార కళ్ళు ఒక్కసారిగా తెరుచుకున్నాయి. ఆ కళ్ళల్లో సాధారణమైన నమ్రత లేదు, ఒక తీవ్రమైన భావ వ్యక్తీకరణ ఉంది. ఆమె చేతులు నమస్కార ముద్ర నుంచి మెల్లగా శివతాండవ ముద్రలోకి మారాయి. ఆమె పాదాల ఘాతానికి ఆ వేదిక ఒక్కసారిగా కంపించినట్లయింది. శివుని ఆనంద తాండవాన్ని, అదే సమయంలో ఆయనలోని రౌద్రాన్ని తన నృత్యం ద్వారా ఆవిష్కరిస్తోందామె. జుట్టుముడి వీడి మెల్లగా గాల్లోకి లేస్తుంటే, ముఖంపై చెమట బిందువులు దీపాల వెలుగుల్లో మెరుస్తుంటే, ఆమె చేస్తున్న నృత్యం అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని మంత్రముగ్ధులను చేస్తోంది. ఆ గుంపులో అందరికంటే వెనుకగా ఒక పెద్ద రాతి స్తంభానికి ఆనుకుని నిలబడి ఉన్నాడు ఒక యువకుడు. అతని పేరు రుద్ర, కెప్టెన్ రుద్ర చరణ్. 6 అడుగుల ఎత్తు, వ్యాయామంతో దృఢంగా మారిన శరీరం, ఆర్మీ కటింగ్ జుట్టు, ముఖంలో ఒక రకమైన గాంభీర్యం, ఇవన్నీ అతన్ని ఆ గుంపులో చాలా ప్రత్యేకంగా చూపిస్తున్నాయి. అతను ఒక సాధారణ కాటన్ షర్ట్, జీన్స్ వేసుకున్నప్పటికీ అతను నిలబడిన తీరులోనే ఒక సైనికుడి క్రమశిక్షణ స్పష్టంగా కనిపిస్తోంది. దేశ సరిహద్దుల్లో -డిగ్రీల చలిలో, తుపాకుల మోతలు, మంచు తుఫానుల మధ్య గడిపే రుద్రకు ఈ వాతావరణం, ఈ సంగీతం, ఈ ప్రశాంతత చాలా కొత్తగా ఉన్నాయి. ఆర్మీ నుంచి 2 నెలల సుదీర్ఘ సెలవుపై తన సొంత ఊరైన సువర్ణపురికి నిన్ననే వచ్చాడు రుద్ర. తన తల్లి బలవంతం చేయడం వల్లే ఈ గుడికి వచ్చాడు. కానీ నిజానికి అతనికి ఇలాంటి జనాల గుంపుల్లో ఉండటం పెద్దగా ఇష్టం ఉండదు. కానీ గత 10 నిమిషాలుగా రుద్ర కళ్ళు ఆ వేదికపై నుంచి పక్కకు జరగడం లేదు. అతను చూస్తోంది కేవలం ఒక నృత్యాన్ని కాదు, సితార కళ్ళలో కనిపిస్తున్న ఏకాగ్రతను, ఆ పట్టుదలను చూస్తున్నాడు. ఆర్మీలో ఒక సైనికుడు లక్ష్యాన్ని ఛేదించేటప్పుడు అతని కళ్ళల్లో ఎలాంటి తీవ్రత ఉంటుందో, సితార నాట్యం చేస్తున్నప్పుడు కూడా ఆమె కళ్ళల్లో సరిగ్గా అదే తీవ్రతను గమనించాడు రుద్ర. శత్రువుపై దాడి చేసేటప్పుడు కమాండోలు చూపే వేగాన్ని ఆమె అడుగుల కదలికల్లో చూశాడు. కలలో కూడా ఇంతటి యుద్ధం ఉంటుందా అని అతనికి మొదటిసారి అనిపించింది. సితార నృత్యం ముగింపు దశకు వచ్చింది. మృదంగ వాయిద్యం వేగం పుంజుకుంది. సితార వేగంగా గుండ్రంగా తిరుగుతూ చివరిగా శివుడు త్రిశూలాన్ని పట్టుకుని నిలబడే రౌద్రం ముద్రలో నిశ్చలంగా ఉండిపోయింది. కొన్ని సెకండ్ల పాటు ఆ ప్రాంగణమంతా నిశ్శబ్దం అలుముకుంది. ఆ తర్వాత ఒక్కసారిగా చప్పట్ల వర్షం కురిసింది. అందరూ లేచి నిలబడి ఆమెను అభినందిస్తున్నారు.
సితార రెండు చేతులు జోడించి ప్రేక్షకులకు నమస్కరించింది. ఆమె రొప్పుతోంది. శ్వాస వేగంగా తీసుకుంటుంది. కానీ ఆమె కళ్ళల్లో మాత్రం ఒక అద్భుతమైన తృప్తి ఉంది. రుద్ర ఆమెను అలాగే చూస్తూ ఉండిపోయాడు. అతని పెదవులపై ఒక చిన్న నవ్వు వచ్చి చేరింది. ఎప్పుడు దేశ రక్షణ, వ్యూహాలు, తుపాకులు తప్ప మరో ప్రపంచం తెలియని కెప్టెన్ రుద్ర మనసులోకి ఒక తెలియని లయ ప్రవేశించింది. నృత్యం ముగిసిన తర్వాత సితార వేదిక దిగి గుడి లోపల ఉన్న గ్రీన్ రూమ్ వైపు నడిచింది. ఆమె వెళ్తుండగా గ్రామ పెద్దలు, భక్తులు ఆమెను ఆపి అభినందిస్తున్నారు. వాటన్నింటికీ వినయంగా నమస్కరిస్తూ ఆమె ముందుకు సాగింది. కాసేపటికి ఆమె సాధారణ కాటన్ చీరలోకి మారి ముఖాన్ని కడుక్కుని జుట్టును సరిచేసుకుంటూ గుడి ప్రధాన గర్భాలయం వైపు వచ్చింది. అప్పటికే జనాలు కొంచెం తగ్గారు. స్వామివారి హారతి తీసుకొని బయటకు వస్తున్న సితారకు ధ్వజస్తంభం దగ్గర ఒంటరిగా నిలబడి ఉన్న రుద్ర కనిపించాడు. నిజానికి రుద్ర ఎవరి కోసం అక్కడ వేచి ఉన్నాడో అతనికి కూడా స్పష్టత లేదు. బహుశా తన మనసుని కదిలించిన ఆ కళాకారునికి ఒక మాట చెప్పాలనుకున్నాడేమో. సితార అతని పక్క నుంచి వెళ్తుండగా రుద్ర మెల్లగా పిలిచాడు, ఎక్స్క్యూజ్ మీ అంటూ. సితార ఆగి వెనక్కి తిరిగి చూసింది. 6 అడుగుల ఎత్తుతో గంభీరంగా ఉన్న ఆ కొత్త వ్యక్తిని చూసి ఆమె కొంచెం ఆశ్చర్యపోయి ఎస్ అంది చిన్నగా. రుద్ర 2 చేతులు జోబులో పెట్టుకుని ఆమె కళ్ళల్లోకి నేరుగా చూస్తూ, మీ నాట్యం చూశాను, చాలా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా ఆ చివరి సన్నివేశంలో శివుడి రౌద్ర రూపాన్ని మీరు చూపించిన తీరు నిజంగా ఒక యుద్ధాన్ని తలపించింది అన్నాడు. అతని గొంతులో బేస్, స్పష్టత ఉన్నాయి. సితార ఆ మాట వినగానే చిన్నగా నవ్వింది. సాధారణంగా అందరూ బాగా చేశావు, అందంగా ఉన్నావు అని చెప్తారు. కానీ ఈ వ్యక్తి యుద్ధాన్ని తలపించింది అనడం ఆమెకు వింతగా అనిపించింది. థ్యాంక్ యూ. నాట్యంలో కూడా ఒక రకమైన యుద్ధం ఉంటుంది, భావాలతో చేసే యుద్ధం అంది సితార అతని ముఖంలోని తీక్షణతను గమనిస్తూ. అవును, అది మీ కళ్ళలో కనిపించింది. బై ద వే, నేను రుద్ర అని తన కుడి చేతిని ముందుకు చాచాడు. నేను సితార అంటూ ఆమె తన చేతులను జోడించి నమస్కరించింది తప్ప చేతిని కలపలేదు. రుద్ర నవ్వి తన చేతిని వెనక్కి తీసుకున్నాడు. నాకు నాట్యం గురించి పెద్దగా తెలియదు, కానీ ఈరోజు మీ ప్రదర్శన చూశాక కళకు ఎంత శక్తి ఉంటుందో అర్థమైంది. కృతజ్ఞతలు అన్నాడు రుద్ర. కృతజ్ఞతలు రుద్ర గారు, సెలవు అని చెప్పి సితార అక్కడి నుంచి మెల్లగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఆమె వెళ్తుంటే ఆమె కాళ్ళ గజ్జల శబ్దం ఇంకా రుద్ర చెవుల్లోనే వినబడుతున్నట్లు అనిపించింది. రుద్ర అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఆమె వెళ్ళిన వైపే చూస్తున్న రుద్ర భుజంపై ఎవరో చేయి వేశారు. తిరిగి చూస్తే అతని తల్లి శారదమ్మ. ఏంట్రా రుద్ర అలా చూస్తున్నావు? సితారా తెలుసా నీకు అని అడిగింది. తెలియదమ్మా, ఇప్పుడే పరిచయం అయింది. చాలా బాగా డ్యాన్స్ చేసింది కదా అన్నాడు రుద్ర తన భావాలను దాచుకుంటూ. ఆ పిల్ల గురించి చెప్పేదేముందిరా, ఈ ఊరికే ఒక రత్నం లాంటిది. అంత గొప్ప కళ ఉన్నా చాలా ఒంటి నిలువున పెరిగిన పిల్ల. పాపం చిన్నప్పుడే తండ్రిని కోల్పోయింది. తల్లి జానకమ్మే అంతా అయ్యి పెంచింది. గుణంలోనూ రూపంలోనూ బంగారమే అంది శారదమ్మ నిట్టూరుస్తూ. తండ్రి లేడా అనుకున్నాడు రుద్ర మనసులో. కానీ ఆ విషయంలోకి ఎక్కువగా వెళ్లకుండా సరేనమ్మా ఇంటికి వెళ్దాం పదా అంటూ తల్లిని తీసుకుని కారు వైపు నడిచాడు. మరుసటి రోజు ఉదయం సువర్ణపురి శివార్లలో ఉన్న ఒక పాత కాలపు పెంకుటిల్లు. ఆ ఇంటి ముందు భాగంలో పెద్ద హాల్ ఉంది. దానికి ఒకవైపు పెద్ద అద్దాలు అమర్చబడి ఉన్నాయి. అది సితార నడుపుతున్న నటరాజ నృత్య నికేతన్. అక్కడ ఊరిలోని చిన్నపిల్లలందరికీ ఆమె కూచిపూడి నేర్పిస్తూ ఉంటుంది. తెల్లవారుజామున 5 గంటలకే క్లాస్ మొదలైంది. సితార ఒక కాటన్ చుడీదార్ వేసుకుని నడుముకి ఒక చిన్న దుపట్టా కట్టుకుని చేతిలో కర్ర పట్టుకుని తాళం వేస్తోంది. తత్తై తాహ తత్తై తాహ అంటూ పిల్లలకు స్టెప్స్ నేర్పిస్తోంది. ఆ సమయంలో ఆ ఇంటి ముందు రోడ్డుపై నుంచి రుద్ర జాగింగ్ చేసుకుంటూ వెళ్తున్నాడు.
ఆర్మీలో ఉన్న అలవాటు ప్రకారం రోజుకు 5 కిలోమీటర్లు పరిగెత్తడం అతనికి చాలా సర్వసాధారణం. ట్రాక్ ప్యాంట్, టీషర్ట్ వేసుకుని చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పరిగెడుతున్న రుద్రకు ఆ ఇన్స్టిట్యూట్ లోపల నుంచి వస్తున్న తాళం, శబ్దం, పిల్లల గజ్జెల సవ్వడి వినబడ్డాయి. ఇయర్ ఫోన్స్ పెట్టుకున్న రుద్రకు ఈ శబ్దాలు ఎలా వినిపించాయని అడగకండి. అతను మెల్లగా తన వేగాన్ని తగ్గించి ఆ ఇంటి గేటు దగ్గర ఆగాడు. లోపల సితార పిల్లల మధ్య తిరుగుతూ వాళ్ళ కాళ్ళ పొజిషన్స్ సరిచేస్తుంది. ఉదయపు సూర్యకిరణాలు కిటికీ గుండా వచ్చి ఆమె ముఖంపై పడుతున్నాయి. ఆమె ముఖం ఏ విధమైన మేకప్ లేకపోయినా చాలా ప్రశాంతంగా, తేజవంతంగా ఉంది. రుద్ర అలాగే గేటుగా అనుకుని నిలబడి సీతారనే చూడడం ప్రారంభించాడు. సితార పిల్లలకు ఒక స్టెప్ చూపిస్తూ వెనక్కి తిరిగేసరికి గేటు దగ్గర చెమటలు కక్కుతూ నిలబడి ఉన్న రుద్ర కనిపించాడు. ఆమె ఒక్క క్షణం ఆశ్చర్యపోయింది. నిన్న రాత్రి గుడిలో చూసిన వ్యక్తికి ఇప్పుడు ఈ మోడ్రన్ స్పోర్ట్స్ లుక్లో ఉన్న ఈ వ్యక్తికి చాలా తేడా ఉంది. ఆమె పిల్లలను ప్రాక్టీస్ చేయమని చెప్పి మెల్లగా గేటు దగ్గరకు నడిచి వచ్చింది. గుడ్ మార్నింగ్ రుద్ర గారు, ఇటువైపు వచ్చారేంటి అని అడిగింది తల తుడుచుకుంటూ. గుడ్ మార్నింగ్ సితారా, ఏం లేదు, రోజు ఉదయం రన్నింగ్ చేయడం అలవాటు. ఇటుగా వెళ్తుంటే ఈ గజ్జల శబ్దం వినిపించి ఆగాను. మీరేనా వీళ్ళందరికీ గురువు అన్నాడు రుద్ర చుట్టూ చూస్తూ. అవును, మా నాన్నగారి జ్ఞాపకార్థం ఈ స్కూల్ పెట్టాను. ఈ ఊరి పిల్లలకి మన సాంప్రదాయం తెలియాలని నా చిన్న ప్రయత్నం అంది సితార గర్వంగా. చాలా మంచి విషయం. ఈ రోజుల్లో అందరూ వెస్ట్రన్ డ్యాన్స్ల వెనుక పరిగెడుతుంటే మీరు ఇలా చేయడం గ్రేట్ అన్నాడు రుద్ర. ఇద్దరి మధ్య ఒక చిన్న మౌనం అలుముకుంది. ఆ మౌనాన్ని బ్రేక్ చేస్తూ సితార, కూర్చోండి, కాఫీ తాగుతారా? మా అమ్మ ఇప్పుడే వేడివేడిగా ఫిల్టర్ కాఫీ కాచింది అని అడిగింది. సాధారణంగా రుద్ర బయట ఎక్కడా ఏది అంత త్వరగా తీసుకోడు. కానీ సితార అడిగేసరికి వద్దు అని చెప్పలేకపోయాడు. ఓకే షూర్ అన్నాడు. సితార అతన్ని లోపల ఉన్న ఒక చిన్న వరండాలో కూర్చోబెట్టి లోపలికి వెళ్ళింది. కాసేపటికి ఒక 45 వయసున్న ఆవిడ సితార తల్లి జానకమ్మ 2 కప్పుల కాఫీతో బయటకు వచ్చింది. ఆమె ముఖంలో ఒక రకమైన పవిత్రత, అదే సమయంలో ఏదో తెలియని ఒక నిగూఢమైన బాధ కనిపిస్తున్నాయి. తీసుకోండి బాబు అంది జానకమ్మ కాఫీ కప్పును రుద్రకి అందిస్తూ. ధన్యవాదాలమ్మా అంటూ రుద్ర ఆ కప్పును అందుకున్నాడు. జానకమ్మ రుద్రను తేరీపారా చూసింది. అతను నిటారుగా కూర్చున్న తీరు, అతని కళ్ళల్లోని క్రమశిక్షణ చూసి, బాబు మీది ఈ ఊరేనా? ఇంతకుముందు ఎప్పుడు చూసినట్లు లేదు అని అడిగింది జానకమ్మ. అవునమ్మా, మాది ఈ ఊరే. మా అమ్మ శారదమ్మ. రైల్వే క్వార్టర్స్ పక్కన ఉంటాం. నేను ఉద్యోగం రీత్యా బయట ఉంటాను. ఇప్పుడే సెలవులకి వచ్చాను అని చెప్పాడు రుద్ర. తను ఆర్మీ అనే విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. ఆ ప్రస్తావించకపోవడమే ఫ్యూచర్లో చాలా పెద్ద ప్రాబ్లం కాబోతుంది. ఎందుకంటే సెలవుల్లో ఉన్నప్పుడు తను ఒక సాధారణ మనిషిలానే ఉండాలనుకుంటాడు. అలాగా, మంచిది బాబు. సితార నిన్న గుడిలో నీ గురించి చెప్పింది. ఎవరో కొత్తైన వచ్చి నాట్యం గురించి చాలా బాగా మాట్లాడారు అని అంది. జానకమ్మ నవ్వుతూ కొనసాగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్, కీప్ లిజనింగ్. సబ్స్క్రైబ్.